హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా సింపుల్ అనమాట. స్నాక్గా కూడా తినొచ్చు. అప్పటికప్పుడు చేసే రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం గోధుమ పిండి దోశలండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకొని వాటర్లో కరగపెట్టుకుని వడపోసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇందులో పుల్ల ముక్కలే వస్తాయి కదండి. వడకట్టుకోవడం వల్ల మనకి అనేది మన తినే వాటిలోకి రాకుండా ఉంటాయి. బెల్లం కరిగి పక్కన పెట్టుకున్నాక 1 కప్పు బెల్లానికి 2.5 కప్పు గోధుమ పిండి అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్లు వచ్చినాయి, కానీ అప్పుడు స్నాక్స్ అంటే ఎక్కువగా ఇదే చేసి పెట్టుకునేవారు వెనకటి రోజుల్లో పిల్లలకి. ఇంత ఈజీగా అయిపోతుంది చూడండి. జస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని గోధుమ పిండిలో మనం కరగబెట్టుకున్న బెల్లం కూడా వేసుకుని దోశల బ్యాటర్లో కలిపేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. దోశ పిండి కన్నా పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలండి. మనం ఈ దోశ వేసేటప్పుడు ప్యాన్కి ఆయిల్ అప్లై చేయకూడదు. ఎందుకంటే మనకి పిండి గరిటతో పాటు వచ్చేస్తుంది, ప్యాన్కి స్టిక్ అవ్వదన్నమాట. వేసుకుని ఒకసారి కాలిన తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చాలా 4-6 డ్రాప్స్ మాత్రమే పడతాయి. మంచిగా అటు ఇటు కాల్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్. మీరు ఏ విధంగా తిన్నా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చూసారా, చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకదాని తర్వాత ఒకటి మనం వేసేసుకొని ఇంకా దీనికి మనం చట్నీలు కానీ ఆవకాయలు కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఉట్టివే తినేయచ్చు అనమాట. వేడివేడిగా కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత టేస్టీ అయినా బెల్లం గోధుమ పిండి అట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.